దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలగించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నీ ఆవరణములలో నివసించినట్లు నువ్వు ఏర్పరుచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ప్రియ దేవుని సంగమా, మనం అందరం కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. అందరం నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళాన్నిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవుడా, మీ గణనామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. నీ ఉచితమైన అపారమైన కృపా ప్రేమలతో 2వ మాసములో 8 దినాలు మమ్మను దాచి 9వ దినము పరిశుద్ధ ఆరాధనలో మేము పాలిభాగస్సులై మీ నామమును గణపరచుట ద్వారా, మిమ్మల్ని ఆరాధించుట ద్వారా, అనేకులకు నీ నామ ఘనతని చాటుట ద్వారా మేము నిన్ను బట్టి సంతోషించగలిగేటువంటి ధన్యత మాకు ఇచ్చారు. మీకు వందనాలు నాయన. అదిగో పాటల ద్వారా మీ నామమును స్తుతించగలిగాం నా తండ్రి. ఇదిగో ఆరాధన క్రమంలో మేము ముందు కొనసాగుతున్నాం. తదుపరి జరగని ఆరాధన క్రమములో నా తండ్రి వాక్య పఠనము, విజ్ఞాపన, ప్రార్థన, సాక్ష్యాలు, స్తుతి ఆరాధన, వాక్య సందేశము, ఆరాధన అంతటిలో మీరు మాతో ఉండమని, మీ ఆత్మను మా మధ్యన సంచరింపచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అదిగో చేరవచ్చిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఏ తలంపుతో అయితే వచ్చారో, ఏ ఆలోచన అయితే నీ మందిరానికి వచ్చారో సమస్య మెరిగిన దేవుడవు. ప్రతి ఆలోచనను స్థిరపరుచువాడవు నీవు, ప్రతి ప్రవర్తనను స్థిరపరుచువాడవు నీవు నాయన. అదిగో చేరవచ్చిన బిడ్డలను చేతికి అప్పగిస్తూ, ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నదో వారు కూడా సకాలంలో నీ పాద సముఖమును చేరి మీ నామను స్తుతించడం ద్వారా, మీ నామం నుండి వచ్చేటువంటి ధన్యతలు, ఆ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునేటువంటి సత్యాన్ని గ్రహించడానికి నాయన వారికి తలంపు దయచేసి నడిపించండి. ఒకవేళ వారి మార్గములు ఆటంకాలు ఉంటే యేసు నామములు ఆటంకాలు దూరపరిచి త్వరితగతిన నీ సన్నిధిలో ఉండ కృప చూపించండి. ప్రాముఖ్యంగా వాతావరణము, విద్యుత్, ఈ ఆరాధనకు ఆటంకాలుగా మారకుండా సమస్యమును మీ స్వాధీనం ఉంచుకోమని, మీరు మాత్రమే ఆరాధన ద్వారా మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లల సమయంలో మనం అదాగా నిల్చుండి 13వ సంకీర్తన ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 13వ సంకీర్తన ఉత్తర ప్రస్తుత రీతికి చదువుదాం. చివరి చరణం అందరం కలిసి ఆ చరణాన్ని చదువుదాం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదువు? నిత్యము మరచిదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతియు దుఃఖాక్రాంతుడై ఇందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్రను అందకుండను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండును. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలిగిమ్ము. 5వ చరణం అందరం కలిసి చదువుదాం.
నేనైతే నీ కృపయందు నమ్మికించి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన కొరకు దీవించునుగాక. మనమందరం కూడా తిరిగి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 319వ పాట, ఎరిగి ఎరిగి చెడిపోతూ మనస్సా. మొదటి చరణం 3-4 చరణాలు పాడదాం. పల్లవి మొదటి చరణం 3-4 చరణాలు. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీదికెవ్వరు చెప్పుమా. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీదికెవ్వరు చెప్పుమా. దురితం విదిసా చరితం విధియని, ఎరుక సరకు కొన కేమియుని. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీదికెవ్వరు చెప్పుమా. ఇది దేవుని దయ, ఇది దేవుని ప్రియా, మిది విమలాత్ముని గుణమనుచు. ఎదలో ననుభవ మెరంగి మరలదు, మదమున దుష్కృత పదమున పడితివి. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీదికెవ్వరు చెప్పుమా. ఎన్ని మార్లు సిలువను వేయుచు ప్రభు, యేసుని వెతబడ చేసేదవు. తిన్నని మార్గము తెలిసియుండిని, కన్నుల గంతలు కట్టితివయ్యో. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీదికెవ్వరు చెప్పుమా. గద్దించెడు మనసాక్షికి గడలాడకపోతివి నీవు. హద్దు మీరిదై వాక్యలు ద్రోయుచు, నేత్తులాగు పరుగెత్తితివయ్యో. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీదికెవ్వరు చెప్పుమా. దురితం విదిస చరితం విధియని, ఎరుక సరకు కొన కేమియుని. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీదికెవ్వరు చెప్పుమా. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి 2వ నెల 9వ తారీఖు రీతిగా పరిశుద్ధ దినమందు ప్రభు మనకిచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినములో ధ్యాన నిమిత్తమై వాక్య భాగాన్ని చదువుదాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11 నుంచి 13 వచన గల భాగాన్ని చదువుదాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనం నుండి 13 వచన గల భాగాన్ని ఈ దినంపు ధ్యాన భాగంగా చదువుదాం. ఈ వాక్య భాగాన్ని ప్రియులు సహోదరి సువర్ణకుమారి బెహర గారు చదివి వినిపిస్తారు. తదుపరి ప్రియులు
వి ధనుంజయ్ గారు మనలను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని స్తోత్రం. ఈ దినమున మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుకుందాం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వల్ల పుట్టించదనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దాన్ని గూర్చి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీయుల్లో నుండి రప్పించుతివి కదా. వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నాన్న ఈ 2వ నెలనైనా ప్రభా పరిశుద్ధ స్తోత్రం. ఇంతవరకు నైనా మమ్మల్ని నన్ను ఆదరించావు, కృప చూపావు నాన్న. ప్రేమగల తండ్రి, కృపా సత్సంపూర్ణ ఎంతోమంది రాలేకపోతున్నారు తండ్రి, ఎందు నిమిత్తం రాలేకపోతున్నారు తండ్రి. ప్రభా వారందరినీ వచ్చేటట్టు సహాయం చేయండి ప్రభా, వాళ్ళు కృప చూపించండి అన్న. ప్రేమగల తండ్రి, కృపా సత్సంపూర్ణుడు వచ్చినన్న మా సంఘం అభివృద్ధి పరచండి అన్న. దయగల రాజా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడు వచ్చినన్న. యెహోవా కృప మన హెచ్చుగా ఉన్నదని నాన్న 117 కీర్తనలో చెప్పిన ప్రకారం నన్ను ఈ కృప ఇంత ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని కాపాడుతున్నావు ప్రభా. అది ఎందు నిమిత్తమోనైనా నీ గురించి నన్ను ఇంకా వారు తెలుసుకోలేకపోతున్నారు. అట్టి కృప వారికి దయచేయండి నన్ను ప్రభా. ఏ ఒక్కరు నశించడం మీకు ఇష్టం లేదు కనుక ప్రభా అందరిని బట్టి ప్రార్థన చేయించున్నాం నాన్న. సర్వశక్తిమంతుడా ప్రభా, స్తోత్రమైన దయగల రాజా, పరిశుద్ధుడా 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 పరిశుద్ధ, స్తోత్రం 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 ప్రభా. ముందుగానన్నా సంఘ పద్ధతులు బట్టి ప్రార్థిస్తున్నానన్నా, సంఘ కాపరి గారి బట్టి ప్రార్థిస్తున్నానన్నా. దయగల రాజా, వారిని బట్టి నాన్న ఇంకో ఎన్నో నాన్న మేము తెలుసుకునే ఆ బైబిల్లో ఎన్ని మర్మాలు ఉన్నాయనైనా మేము అన్నీ తెలుసుకునే భాగ్యం కలగజేయండి ప్రభా. పరిశుద్ధుడు ఇచ్చినన్నా ఇక్కడ కూడి ఉన్న వారు అందరూ బట్టి ప్రార్థిస్తాం నాన్న. దయగల రక్షక స్తోత్రం నాన్న. లలితమ్మ గారి బట్టి ప్రార్థిస్తాం నాన్న. అదేవిధంగా సౌజన్య బట్టి, గర్భిణీలు బట్టి, చదువుకున్న బిడ్డలు బట్టి ప్రార్థిస్తాం నాన్న. ఈ ఆరాధన సమయంకి ఎంతోమంది రాలేకపోతున్నారు నాన్న ప్రభా. నీ మహిమ కనపరిచి నాన్న మరలా యథాస్థితిగా ముందు చెట్టు నిండిపోయినట్టు అట్టు జనాలు రావాలి ప్రభా. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, పరిశుద్ధుడా, ఇంతవరకు నైనా మీరు ఆదుకున్న విధానం బట్టి మీకు నన్ను నీ కోపం మాపై రగల్చకుండానైనా ప్రభా ప్రతి ఒక్క బిడ్డపై దయ చూపించండి ప్రభా. ప్రేమ స్వరూపైన దేవా, దయగల రక్షక, పరిశుద్ధ 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 నాన్న. ఈ దినం చూడలేక ఎంతోమంది నిద్రిస్తున్నానన్న ప్రభా. అటువంటి వారు కాకుండా మేము సజీవులకు ఉంచావు నాన్న. నీ సన్నిధిలో మోకరించి నిన్ను ధ్యానించుటకు నాయన అటు కృపా భాగ్యం ఇచ్చాము నాన్న ప్రభా. ప్రేమగల తండ్రి, మా సంఘం అభివృద్ధి పరచమని ప్రార్థిస్తాం నాన్న ప్రభా. మా గ్రామ ప్రజల బట్టి ప్రార్థిస్తాం నాన్న ప్రభా. పరిశుద్ధ ఎవరు వ్యాధితో, బాధతో, శ్రమతో ఉన్నారనైనా మాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగిందే వారికి అటు విధంగా సహాయం చేయమని ప్రార్థిస్తాం నాన్న ప్రభా. పరిశుద్ధ నరులు చెడుతనంతో నాన్న నిండి ఉన్నారు నాన్న. వారిపై శాంతించి ప్రభా మంచి కార్యం నెరవేర్చి ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా వచ్చేటట్టు సహాయం చేయమని ప్రార్థిస్తాం నాన్న ప్రభా. నీ కృప మమ్మల్ని హెచ్చుగా ఉన్నది ప్రభా. 117 కీర్తనలు చెప్పిన ప్రకారం నాన్న అటు కృపతో మమ్మల్ని బలపరిచి ఇంతవరకు నాన్న మమ్మల్ని ఆదరించవు నాన్న. పరిశుద్ధుడా పరిశుద్ధ ఇచ్చినన్నా మేస్కారిని బట్టి ప్రార్థిస్తాం, లలితమ్మని బట్టి ప్రార్థిస్తాం నాన్న ప్రభా. సతీష్ని బట్టి, సువర్ణ బట్టి ప్రార్థిస్తాం, రాజుని బట్టి ప్రార్థిస్తాం, రాజారావు బట్టి ప్రార్థిస్తాం ప్రభా. ప్రతి ఒక్క వ్యక్తి మా సంఘంలోనైనా దూర ప్రయాణాల్లో, అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్నారు, వారు అందరూ బట్టి ప్రార్థిస్తాం నాన్న. అదేవిధంగా మా చిన్న కుమార్తె కూడా హైదరాబాద్లో, వారిని కూడా ప్రార్థిస్తాం. హైదరాబాద్లో ఇక్కడ ఉన్నవారు అందరిని బట్టి ప్రార్థిస్తాం నాన్న. ఇతర దేశాల్లో ఉన్నవారు బట్టి ప్రార్థిస్తాం. దయగల రాజా, పరిశుద్ధుడా పరిశుద్ధుడు ఇచ్చినాన్న. ఈ కొరసవాడ ప్రాంతం అంతటా నాన్న నీ సువార్త వెదజల్లే అటు కృప మాకు అనుగ్రహించండి ప్రభా. సంఘ పెద్దల్ని అందరినీ మంచి జ్ఞానోదయం ఇచ్చి మమ్మల్ని నన్ను ఇంతవరకు రక్షించావు నన్ను. అదేవిధంగా తండ్రి, నీ అందు ఆశపడే, వేగిరపడే, ముందుకు సాగిపోయే అటు కృప అనుగ్రహించండి ప్రభా. వెనుతిరిగే ఎటువంటి అవకాశం లేకుండా తండ్రి ప్రభా. వేరొకరు నాన్న వెనుక తిరిగినా వారు ఉపస్తంభంగా మారిపోయారు. ఆ విధంగా కాకుండా నేను ముందుకు సాగిపోయే ప్రభా నీ నామాన్ని మేము హెచ్చించుటకు మమ్మల్ని మేము తగ్గించుకొని మీ అందునైనా స్వార్థ జరిగించాలని ప్రార్థిస్తున్నానా. ఏ ఒక్కరు నశించుట ఇష్టం లేదు కనుక తప్పులోని క్షమించమని
చిన్న ప్రార్థనని బ్రతిమాలి అడుగుడుకున్నాం తండ్రి. ఆమెన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి సువర్ణకుమారి బెహర గారు, అదేవిధంగా ప్రార్థనలో నడిపించినటువంటి ధనుంజయ గారికి ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరం లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. తలలు ఉంచి కళ్ళు మూసుకొనండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అందరూ కూడా తలలు ఉంచుదాం. తలలు ఉంచి కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతి చేద్దాం. అందరికి వచ్చిన పాట, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనై నిన్ను చేరినప్పుడు అని చెప్పి పాడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన పాట కనుక నాతో కలిసి పాడండి, చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చేపలు కొడుతూ అందరం ప్రభుని స్తుతిద్దాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, చెప్దామా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో పాడదాం, నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడ, పాడదాం స్వరమెత్తి, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను, పాడదామా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను, నా దేవ ఎప్పుడైనా విడిచితివా, నన్ను విడువలేదు యేసయ్యా, చెప్తామా, నా దేవ ఎప్పుడైనా నన్ను విడిచితివా, విడువలేదు యేసయ్యా, ఎంత మంచి పదం, నీవెంత మంచి పాలి, అందరూ కూడా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చే, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, అందరూ చెప్తాం, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, పరలోకం చేరేదనేసయ్యా, ఈ లోకంలో నుండి నీతో పరలోకం చేరేదనేసయ్యా, ఎంత
మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చెబుదామా? నా అందరూ కూడా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చూడమ్మా, నా చింతలన్నీ తీరే నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హృదయపూర్వకంగా దేవుని వైపు చూద్దాం కొద్ది నిమిషాలు. దేవుని సన్నిధిలో నిజంగా ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం, శ్రేష్టమైనటువంటి సమయంలో హృదయపూర్వకమైన నామాన్ని కనపరుద్దామా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి దేవుడు, సమస్తమైనటువంటి మహిమకు అర్హుడు, ఘనతకు అర్హుడు, కృపా సత్య సంపూర్ణ దేవుడు. హృదయపూర్వకంగా ఆయన నామాన్ని స్తుతిస్తూ పాడదాం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. పాడదాం అందరం. కృపతో రక్షించితివే స్తోత్రం. మరలా చెప్దాం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. మరోసారి చేద్దాం. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మొదలు కూడా తల ఉంచి కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు ఇటు రీతిగా మనకి ఇచ్చినటువంటి విలువైన సమయంలో మరొకసారి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆయన నామాన్ని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. మరి చేసినటువంటి స్తుతి ఆరాధన అంతా కూడా ప్రభు తన సన్నిధిలో చేర్చుకున్నాడని మనం విశ్వసిద్దాం. హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ మీకు వందనాలు. మరొకసారి మీ పాద సముఖంలో ఉన్నాం నాయనా. ఇదిగో ఎంత మంచి దేవుడవు నీవు. మేము నీకు దూరం అయిపోయినా, భారంగా మారిన, తిరుగుబాటు చేసిన
నా తండ్రి, వాక్యానికి విధేయులము కాకున్నప్పటికీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు నీకు స్తోత్రాలు. నాయన, నిన్ను చేరినప్పుడు మా చింతలన్నీ తీరిపోయాయి. నాయన, ఈ స్తుతి ఆరాధన అందరిలో మీరు మాతో ఉన్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ తదుపరి నీ వాక్యాన్ని మేము వినబోతుండగా, ఇదిగో వాక్యాన్ని ప్రకటించుటకు నీ పక్షంగా నీ దాసుడు నిలబడుతుండగా, బలహీనుడు వచ్చివాడు నీ సిలువ చాటు మరుగుపరిచి బలపరచని శక్తితో నింపండి. నీ మాటలు వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు మాకు దయచేయండి. నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానము కేవలము నీ దృష్టికి మాత్రమే అంగీకారములుగా చేసుకున్నామని యేసయ్య శక్తిగల నామంలో ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాకృపను బట్టి మరలా ఈ 2వ మాసంలో 2వ పరిశుద్ధ దినమందు మనందరినీ ఆయన పాద సముఖములో సమకూర్చి నడిపిస్తున్న విధానాన్ని బట్టి, ఇచ్చిన ఆరోగ్యము, క్షేమము, నెమ్మదిని బట్టి కూడా ప్రభు గణనామానికి మహిమ ప్రభావాలు కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు రక్షకుడైన యేసయ్య నామములో శుభాలు తెలియచేస్తూ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. చదవబడిన వాక్య భాగం సంఖ్యాకాండము 14వ అధ్యాయం 11, 12, 13 వచనాలు మన మధ్యలో చదవబడ్డాయి, మనం విన్నాం. ఒకవేళ మీరు ఆ సమయంలో రాలేకపోతే పాత నిబంధన గ్రంథంలో 122వ పేజీలో చివరిలో ఆ మాటలు ఉన్నాయి, గమనించాలని మనం చేస్తున్నాను. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మహాకృప చేత విడిపించబడినప్పుడు మోషే వారిని అరణ్య ప్రాంతంలో నడిపిస్తూ వారికి ఏది కావాలన్నా, వారికి ఏది అవసరమైనా కూడా దేవుని దగ్గర మొరపెడుతూ, ఒకవేళ దేవుని కోపం వారి మీద రేగినప్పుడు సహితము వారి పక్షాన దేవునికి వారికి మధ్యలో ఉండి ప్రార్థన ద్వారా వారిని బలపరిచి నడిపించిన సందర్భంలో ఇక్కడ ఎన్నిసార్లు మోషే అటు రీతిగా దేవుని చెంత ప్రజల పక్షాన మొరపెట్టినప్పటికీ కూడా ఆ ప్రజలు ఏమాత్రం కూడా విననొన్నవి వారిగా ఉన్నారు. చూడండి, చదవనటువంటి వాక్య భాగంలో 11వ వచనాన్ని గమనిస్తే దేవుడు అంటున్నాడు మోషేతోటి, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేస్తారు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నింటిని చూచి నన్ను నమ్మకి ఉంటారు. గత వారం మనం వాక్యం ధ్యానం చేసాం, గుర్తుందా? ఎవరికైనా? ఎంతకాలం ప్రశ్న. ఈరోజు కూడా దాన్ని నేను కొనసాగిస్తూ మరొక 3 విషయాలు మనము గత వారంలో ఎంతకాలం దేవుని గౌరవాన్ని అవమానంగా మారుస్తాం, ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమిస్తాం, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతాం అనేటువంటి విషయాలు ధ్యానం చేశాం. దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా మర్చిపోడండి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులు కూడా మరిచిపోయేటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు నన్ను మర్చిపోయాడు కదా, మనకు అనిపిస్తుంది అంతే, అది జరిగేది కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఏ మనిషిని కూడా మర్చిపోయేవాడు కాదు. మనము కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, మనము శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనం వెతకాల్సింది ఎవరినంటే సాక్షాత్తు దేవునిని, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధి తప్ప మనుషులను ఏమాత్రం కూడా కాదు. అందుకే కీర్తన కూడా ఒక మాట అంటాడు కదా, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు అంటాడు. కనుక ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనము కూడా ఇశ్రాయేలు ప్రజల వలె దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా వాటిని ఏం చేస్తున్నామంటే చెవిని పెడతా ఉన్నాం. ఇక్కడ దేవుడు మోషే చెప్తున్న మాట, దేవుని కోపం వారి మీదకి లేచింది. ఇశ్రాయేలు ప్రజలను 450 సంవత్సరాలు పైబడి చేయి విడిచిపెట్టేసిన దేవుడు మరలా వారు మొరపెడుతున్నప్పుడు, వారు ప్రార్థించినప్పుడు, వారు ఏడుస్తున్నప్పుడు వారి మొర విని
తన మనస్సు కరిగించుకొని, అయ్యో వీళ్ళు నా పేరు పెట్టబడిన జనులు కదా, నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కదా, ఈరోజు అన్య దేశంలో బానిసలకు బ్రతుకుతున్నారని చెప్పి జ్ఞాపకం చేసుకుని దేవుడు వారిని విడిపించి సకల సమృద్ధి అనేటువంటి విధానం నడిపిస్తూ ఉంటే, వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? దేవునికి అనుక్షణము తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అప్పుడు దేవునికి కోపం అనేది వారి మీద లేచింది. మోషే ప్రార్థన ఇక్కడ కనబడతా ఉంది. అధ్యాయం అంతా కూడా మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, అపనమ్మకము దానివల్ల కలిగే ఫలితాల గురించినటువంటి గొప్ప గుణపాఠాన్ని ఈ 14 అధ్యాయం మనకు నేర్పిస్తుంది. కానీ ఏంటంటే, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాల పట్ల నమ్మకం లేకపోవడం, దేవుడు చేసిన అద్భుతాల పట్ల వాటి మీద కృతజ్ఞత లేకపోవడం. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడులాగే దేవుని నమ్మకాన్ని శంకించారు. దేవుని నమ్మకాన్ని ఏం చేశారు? వాళ్ళు శంకించారు. వారు తమను తాము నమ్ముకున్నారు తప్ప దేవునిని శంకించారు, దేవుని కార్యాలను శంకించారు. అందుకే మాట, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలాంటిని చూచి ఇంకా నమ్మకుండా ఉంటారని చెప్పి మోషేని ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు. చూడండి, తమను తాము నమ్ముకున్నారు కానీ ఏడ్చారు. ఇక్కడ కనాని దేశాన్ని వశపరుచుకోనీయకుండా, పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడవకుండా అడ్డగించేది ఏదైనా ఉందంటే అది వారి యొక్క అపనమ్మకమే. ఈరోజు మనం కూడా కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కొన్ని పనులు జరగట్లేదు అనుకుంటాం. నేను అంటాను, దేవుని సేవకునిగా వాక్యం ద్వారా, అది మన అపనమ్మకం వల్లే కానీ దేవుని పొరపాటు ఏమాత్రం కూడా కాదు. గతంలో ఎప్పుడు ఒక మాట చెప్తాను నేను, దేవుడు మన జీవితంలో ఒక వాగ్దానం చేశాడనంటే అది ఖచ్చితంగా ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో ఎలాంటి కాకపోతే కొంచెం అంతా ఆలస్యం అవుతుంది అంతే. ఎంతండి అని ప్రశ్న అడిగేటువంటి క్రైస్తవులు ఉన్నారు. ఎంతకాలం అంటే అది సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాలు కావచ్చు, కానీ ఆ వాగ్దానము నెరవేరాలంటే ఆ వాగ్దానపు దిశగా మన యొక్క జీవితాన్ని మనం మలుచుకోగలగాలి. దేవుడు ఈరోజు వాగ్దానం చేశాడు అనుకోండి, మన ప్రవర్తన ఆయనకు నచ్చింది అనుకోండి, మన జీవితం నచ్చింది అనుకోండి, మరుక్షణం వాగ్దానం నెరవేరిపోతుంది. నెరవేరిపోతే మనం మాట వింటామా? వినం. అందుకొరకు ఏమవుతుందంటే కొంచెం అంత ఆలస్యం చేస్తారు. అని ఎందుకు మాట చెప్తున్నానంటే, దేవుడు వారు వాగ్దానం చేశాడు ఏమని? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను. అయితే ఆ దేశాలలోనికి వారిని నడవనీయకుండా అడ్డగించేది ఏదైనా ఉందనంటే శత్రువులు కాదు కానీ వారి అపనమ్మకమే. ఇక చూడండి, దేవుడు ఇక్కడ ఒక ప్రశ్న, గత వారం మనం 3 ప్రశ్నలు విన్నాం. ఈరోజు మరొక ప్రశ్న ఏంటంటే, ఎంతకాలము అలక్ష్యము చేస్తారు? ఏమన్నాడు? ఎక్కడైతే మాట చదివిగా చూడండి, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు. కానీ మనం ఏమంటున్నామంటే, ఒకసారి మనం చదువుకున్నటువంటి ఉత్తర ప్రచుర పాఠ్యభాగం చూడండి. మన యొక్క ఆలోచన, మన యొక్క మనస్సు, లేక మన యొక్క చదవండి. అక్కడ 13వ సంకీర్తన అంటాడు కదా, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు? నిత్యము మర్చిపోతావా? నాకెంతకాలము విముఖుడమై ఉంటావు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడతాను? ఎంతవరకు నా హృదయంలో పగలంతయో దుఃఖాక్రాంతం ఉంటాను? ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకుంటాడు? ఇది మనం ఏం చేస్తున్నాం? దేవునిని ప్రశ్నిస్తున్నాం. ఏం చేస్తున్నాం? 13వ సంకీర్తనలో మానవుని యొక్క ప్రశ్నలు కనబడుతున్నాయి. ఎంతకాలం అని మనము దేవుని ప్రశ్నిస్తున్నాం. ఎంతకాలం నన్ను మర్చిపోతావు కదా? మర్చిపోయే దేవుడు అండి. మనం మర్చిపోతాం కానీ దేవుడు మర్చిపోయాడండి. దేవుడు చేసిన కార్యాలు కానీ, ఆయన సూచక్రియలు కానీ, అద్భుతాలు కానీ, ఆయన ఇచ్చినటువంటి మేళ్ళు కానీ మనం మర్చిపోతామేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. కాకపోతే ఇక్కడ కీర్తన ఏంటంటే, దావీదు ఉన్నటువంటి పరిస్థితి, దావీదు కష్టకాలంలో, బాధకాలంలో, శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఏర్పడిన సందిగ్ధంలో దేవుడిని అడుగుతున్నాడు వ్యక్తిగతంగా, నువ్వెంతకాలం నాకు విముఖుడవై ఉంటావు? నిజంగా చూడండి, దేవుడే కనుక మనకు విముఖుడై ఉంటే లేక విరోధంగా ఉంటే మనం నిలబడతామంటారా? ఎట్టి పరిస్థితుల్లో నిలబడే ప్రసక్తే లేదు. కానీ ఇక్కడ మనిషిగా దావీదు ప్రశ్నిస్తున్నాడు దేవుని, ఎంతకాలం, ఎంతవరకు, ఎంతవరకు, ఎంతవరకు? ఏమండి చూడండి, మన మనసులో మనం ఎప్పుడు చింతపడతాం? మన మనసులో ఎప్పుడు చింతపడతాం మనం? అంటే మనం అడిగింది దేవుడు ఇవ్వనప్పుడా, లేకపోతే మన సొంత ప్రయత్నాలు జరగనప్పుడా? చెప్పాలి.
మనం అడిగింది దేవుడు ఇవ్వనప్పుడా, మనం సొంతంగా ప్రయత్నం చేసి అది ఆగిపోయినప్పుడు చింతపడతామా? ఎక్కువగా మన సొంత ప్రయత్నంలో చింతపడతాం, కానీ దాన్ని ఏం చేస్తామంటే దేవుని మీద ఆపాదిస్తాం. అక్కడ కీర్తన అదే అంటున్నాడు, నా మనస్సులో నేను ఎంతకాలం చింతపడాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి పాత నిబంధన గ్రంథంలో దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తున్నారు. ఎంతకాలం? ఇన్ని సంవత్సరాలు వారిని బానిస బ్రతుకులు ఉంచిన తర్వాత వారి మీద ప్రేమ గలవాడినై, జాలి గలవాడినై వారిని విడిపించి తీసుకొచ్చి వారు అడిగిన ప్రతీది కూడా సమృద్ధి ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట? అలక్ష్యం చేస్తున్నారు. లక్ష్య పెట్టట్లేదు దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టట్లేదు. వారిని దాస్యం నుంచి విడిపించి, ఆకాశం నుండి ఆహారాన్ని కుడిపించి, బండరాతు నుండి నీళ్లునిచ్చి, తన ప్రేమధారలతో దయతో వారిని అభిషేకం చేసుకున్న దేవునిని వారు ఏం చేస్తున్నారంట? అలక్ష్యం చేస్తున్నారు. నేనంటాను, ఆనాటి ప్రజలకు నేటి మనకు ఎలాంటి వ్యత్యాసమో లేదు. మనం కూడా దేవుని అలక్ష్యం చేస్తూనే ఉన్నాం. నేను ఎప్పుడో ఒక మాట చెప్తున్నా, అది నాకు చాలా ఇష్టమైన మాట. ఈ క్షణం మనం బ్రతికున్నామంటే గత రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి మరొక నూతన ఉదయాన్ని మనం చూడగలిగామంటే అది మన ఆరోగ్యమో, మన బలమో, మనకున్న జ్ఞానమో కాదండి. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, అది కేవలము దేవుని కృపే. దేవుని స్తోత్రం కలుగునుగా. అలాంటి దేవుని క్రియలను ఏం చేస్తున్నాం? కొన్నిసార్లు మనం అలక్ష్యం చేస్తున్నాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు నిందిస్తున్నారు దేవుని ప్రేమను. ఇదే పరిస్థితిలో మనం పడకుండా జాగ్రత్త పడాలి. ఇన్ని సంవత్సరాల మన క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుడు చేసిన మేలు నేనైతే అంటానో మనం వర్ణించలేము, లెక్క పెట్టలేమో, వర్ణించలేము. కానీ ఏం చేస్తామంటే ఇంకా దేవుడు ఏదో చేయలేదని చెప్పి దేవునిని అలక్ష్యం చేస్తూ ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? మనిషిలో ఉన్నటువంటి స్వార్థం, మనిషిలో ఉన్నటువంటి భ్రష్ట స్వభావం, దురాభిమానం, వీటన్నిటిలో కూడా అపనమ్మకం అనేది బలంగా పాతికిపోయి మనిషిని ఏం చేస్తుందంటే దేవుని క్రియలను అలక్ష్యం చేసే దిశగా నడిపిస్తూ ఉంది. నేను అంటాను ప్రియ సంఘం, ఈరోజు ఒకవేళ అట్టి స్థితి అంటే దేవునిని లక్ష్య పెట్టక, దేవుని మాటలను లక్ష్య పెట్టక ఇంకను అలక్ష్యము చేసే స్థితిలో ఉన్నామేమో. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను మోషే ద్వారా ప్రశ్నిస్తున్నట్టు దేవుడు మనల్ని కూడా ప్రశ్నిస్తున్నాడు, ఎంతకాలం మీరు నన్ను అలక్ష్యం చేస్తారు? ఎందుకంటే వీళ్ళు గమనించారు, ఒకవేళ మనము దేవుని అలక్ష్యం చేస్తే మనకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? చూడండి, అక్కడ ఆ తర్వాత వెంటనే వాక్యం వెంటనే చెప్తున్నాడు, జవాబు చెప్తున్నాడు దేవుడు, నేను వారికి శ్వాసం ఇవ్వను. ఏమన్నాడండి? ఇంతకాలం నేను వారిని జాగ్రత్త కాపాడుకున్నాను, ఇంతకాలం వారిని భద్రం చేశాను, అడిగిన ప్రతిసారి ఆహారం ఇచ్చాను, నీళ్ళు ఇచ్చాను, శత్రువుల నుండి విడుదల ఇచ్చాను, అయినా నన్ను ఏం చేస్తాను? వీళ్ళు అలక్ష్యం చేస్తాను. కాబట్టి నేను ఏం చేస్తాను? వారికి స్వాస్యము ఇవ్వను. ఏమన్నా చూడండి, ఆ తర్వాత వచనంలో 10-12 వచనం, నేను వారిని స్వాస్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేస్తాను. చూడండి ఎంత కఠినమైన మాట ఇది. ప్రేమగల దేవుడే, అరే నా ప్రజలు బానిసలుగా బ్రతుకుతున్న శత్రువుల చేతుల్లో వారిని విడిపించాలి, వాగ్దానం చేసిన దేశం వారిని నడిపించాలని చెప్పి దేవుడు వారిని విడిపిస్తే అయినా కూడా దేవుని ఏం చేశారు? వాళ్ళు అలక్ష్యం చేశారు. దేవుడు అంటున్నాడు, నేను వారిని ఏ స్వాస్థ్యం అయితే ఇస్తానన్నానో, ఏ బహుమతి అయితే ఇస్తానన్నానో ఆ బహుమతి ఇవ్వను, పైగా ఏం చేస్తానన్నాడు? తెగులు చేత వారిని చంపేస్తాను. ఈరోజు దేవుని సంగతి గమనించాను, ఒకవేళ మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని కార్యాలను, దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేసే స్థితిలో ఉన్నామేమో, నిర్లక్ష్య స్వభావం వ్యవహరిస్తున్నామేమో. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన హెచ్చరిక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా ఇచ్చిన సత్యాన్ని గమనించాలి. ఎందుకంటే దేవుడు చేసిన అద్భుతాన్ని కళ్ళారా చూడడం కూడా అపనమ్మకములోనే ఉంటుంది కనుక అది జయించట్లేదు. అందుకే 106వ సంకీర్తన ఒక మాట ఉంది చూడండి. 106వ సంకీర్తన 24వ చరణం. 106వ సంకీర్తన 24వ చరణం. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సణుగుకొనిరి. ఆ తర్వాత మాట చదవండి. అప్పుడు అరణ్యములు వారిని కొల చేయడానికి, అన్యజనులలో వారి సంతానమును కూల్చడానికి
దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. కారణం, చేయి చాపి దగ్గరికి తీసుకునే దేవుడు, చెయ్యి ఎత్తి దీవించేటువంటి దేవుడు, చేయి చాపి కరుణించే దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? వారిని హతము చేయడానికి, కూల్చివేయడానికి, ఇంకా వారి సంతానాన్ని కూల్చివేయడానికి ఆయన తన చెయ్యిని, కారణం ఏంటో తెలుసా? మనుషులలో నేటికి కూడా అలక్ష్యము అలక్ష్యము అలక్ష్యము. దేవుని సన్నిధన్నా, దేవుని మాటలన్నా, ఏమండి, దేవుని వాక్కు నమ్మడానికి నిరాకరించిన మనుష్యులు యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచాడని కూడా నమ్మే స్థితిలో లేరు. కారణం ఏంటంటే దేవుని వాక్ అంటే వారికి లక్ష్య పెట్టేటువంటి దిశగా లేదు. దావీదు ఒక మాట అంటాడు కదా, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేస్తే నేను చేసిన ప్రార్థన ప్రభువు విన్నాడు కదా. మన హృదయంలో దేనిని లక్ష్యం చేస్తున్నాం, దేనిని లక్ష్య పెడుతున్నాం, దేనిని అలక్ష్యం చేస్తున్నాం అనే ఒక ప్రశ్న మనకు రావాలి. నేనైతే ఒక మాట చెప్తాను దేవుని సేవకునికి, పనికి మాలిన వ్యర్థమైన వాటిని లక్ష్య పెడుతున్నాం, పనికి వచ్చేటువంటి శ్రేష్టమైన దేవుని సన్నిధిని అలక్ష్యం చేస్తున్నాం. చూడండి, 2వ సంకీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి, క్షమించాలి, 16వ సంకీర్తన 15వ సంకీర్తన చూడండి ఒకసారి, అక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే ఆయన దగ్గర అతిథిగా ఉండగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కానీ ఈరోజు నేను అంటాను, మనము దేవుని మాటను నమ్మడానికి నిరాకరిస్తున్నామేమో, దేవుని సన్నిధికి రావడానికి అలక్ష్యం చేస్తున్నామేమో. ఏమండి, అలా స్థితిలో ఉంటే మనం ఎన్ని సంవత్సరాలు క్రైస్తవులు ఉన్నా కూడా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడన్న సత్యాన్ని కూడా మనము నమ్మలేము. ఎందుకంటే మనుషులకు అవసరమైనది సూచనలు, అద్భుతాలు కాదు, కానీ దేవుని ఆత్మ మూలంగా ఎవరైతే వినయ విధేయతలు కలిగి ఉంటారో అలాంటి హృదయాన్ని మాత్రమే ఆయన లక్ష్య పెడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగలిగాడు హల్లెలూయా. కనుక ఎంతకాలము అలక్ష్యం చేస్తారు అనేటువంటి ఒక ఈ మాట కనుక ప్రశ్న మన జీవితంలో వస్తే కనుక నేను అంటాను, ఆ ప్రశ్నకు తగిన జవాబు వెంటనే ఉంది అక్కడ. ఏమంటాడు ఆయన? నేను వారికి స్వాస్యము ఇవ్వను. ఈరోజు నేను కూడా చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తిరిగి లేచాడు, సజీవుడై ఆరోహణమై తండ్రి యొక్క సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నాడు. మరలా ఒకరోజు తిరిగి రాబోతున్నాడు. యోహాను సువార్తలో అదే అంటాడు, నేను మరలా తిరిగి వస్తాను, నేనుండు స్థలములో మీరును ఉండలాగానే మీ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ మాట పలికి ఉంది. ప్రారంభంలో ఒక మాట అంటాడు ఆయన, మీ హృదయములను కలవరపడనీయకండి అంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేసి ఉంచాడు ప్రభు యొక్క మరణము ద్వారా. ఆయన శిలువ యాగము ద్వారా మనం అందరం కూడా రక్షించబడి, పాపం విడిపించబడి నిత్యరాజ్యములు ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. ఆ స్వాస్థ్యాన్ని మనకివ్వడం కొరకు ఆ స్వాస్థ్యంలో ఉన్నటువంటి తన ప్రియకుమారుని పరిశుద్ధుని క్రీస్తుని ఇక్కడ పంపించి మనందరి పాపము నిమిత్తం ఆయనని శిలువకు బలి చేశాడు. మరి ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? భూమి మీద ఉండి దేవుని సన్నిధిని లక్ష్య పెడుతూ, దేవుని వాక్యాన్ని లక్ష్య పెడుతూ, ఆ దేవుని సహవాసములో కొనసాగుతూ ఉంటేనే ఆ స్వాస్థ్యము దేవుడు మనకి ఇస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల వల్లే మనము కూడా ఒకవేళ దేవుని అలక్ష్యం చేస్తే, ఆనాడు దేవుడు ఏమన్నాడు మోషేతోటి, వారికి కానాను దేశాన్ని ఇవ్వను. ఈరోజు దేవుని సన్నిధిని కానీ వాక్యాన్ని అలక్ష్యం చేస్తే మనము కూడా ఆ స్వాస్థ్యాన్ని పొందుకోలేము. గమనించాలి. కాబట్టి అలక్ష్యం అనేది మన జీవితం నుండి దూరం చేసుకుందాం. మరొక మాట, నిర్గమకాండము 10వ అధ్యాయం 3వ వచనం. నేనంటాను, ఈ మాటలన్నీ కూడా మన జీవితాల్లో నిలిచి ఉండిపోవాలి. కాబట్టి మోషే అహరోనులు చెప్పిరి, హెబ్రీలో దేవుడగు యెహోవా సెలవిచ్చేది ఏంటనంటే, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగక ఉంటావు,
నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. సంఖ్యాకాండంలో మోషే ద్వారా ప్రజలను హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఎన్నాళ్ల వరకు లేక ఎంతకాలం అలక్ష్యం చేస్తారని ప్రశ్నించిన దేవుడు ఇక్కడ సూటిగా ఐగుప్తు దేశానికి మహారాజు ఉన్నటువంటి ఫరోను ప్రశ్నిస్తున్నాడు. ఏమని? ఎంతకాలము నీవు నాకు లొంగకుండా ఉంటావు లేక లోబడకుండా ఉంటావు? అప్పటికి దేవుడు చాలాసార్లు మోషే అహరోను ద్వారా ఏమండి ఆ వార్త పంపించాడు, నా జనులను పోనిమ్ము, వారు నన్ను ఆరాధించాలి, ఫలానా పర్వతం మీద ఫలానా స్థలములో వారు నన్ను ఆరాధించాలి, ఆ స్థలానికి వారిని పోనివ్వు, అక్కడ చేరి వారు బలులు అర్పించాలి, నా నామాన్ని గణపరచాలి, పోనిమ్మంటే ఎప్పటికప్పుడు ఫరో తన హృదయాన్ని ఏమన్నాడు? కఠినం చేసుకున్నాడు. దేవుని మాటకు లొంగలేదు. ఒకనొక సందర్భంలో అంటాడు, యెహోవా ఆడేవాడు అన్నట్టు మాట్లాడతాడు. మోషే అంటాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకు సెలవిస్తున్నాడంటే యెహోవా ఎవడో నాకు తెలియదు, నేను ఎరుగను అంటాడు. అది ఎందుకు ఈ మాట జ్ఞాపిస్తుందంటే దేవుని సన్నిధికి ఏమండి మనము దూరంగా ఉంటూ దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేస్తే ఇచ్చే స్వాస్థ్యాన్ని దేవుడు ఏమనంటున్నాడు. రెండోది ఏంటంటే మనము దేవునికి లోబడి ఉండకపోతే లేక లొంగి ఉండకపోతే కూడా వచ్చే శిక్ష తర్వాత చూడండి అని అంటాడు కదా. నువ్వు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగక ఉందువు, నన్ను సేవించడానికి నా జనులను పోనిమ్ము. ఒకవేళ నీవు నా జనులను పోనివ్వకపోతే తర్వాత మాట చూడండి, రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పిస్తాను. నేను కొన్నిసార్లు నేను చెప్తూ ఉంటాను కదండి, ఆయన ఎంత ప్రేమగల దేవుడో, ఎంత జాలిగల దేవుడో, ఎంత కరుణమయుడో, అంత రోషము గల దేవుడు. చూస్తూ ఊరుకోడు. బహుశా మనం అనుకోవచ్చు, నేను చూడండి ఎంత రోషం గల దేవుడనంటే మనము ఆయనను సేవించినా సేవించకపోయినా, మనం ఆయనకు లోబడినా లోబడకపోయినా, ఆయన వాక్యం దగ్గరికి వచ్చినా రాకపోయినా, ఒక్కసారంటూ మనము ఆయన రక్తంలో కడగబడ్డాం కనుక మనము దూరంగా ఉన్నా కూడా ఆయన మాత్రం మనకు దగ్గరగానే ఉంటాడు. దేవుని అంత రోషం గల దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అనుకుంటాం, సరే నేను దూరం అయిపోయాను కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో, నేను వాక్యానికి లొంగి ఉండలేదు కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో, నేను వాక్యాన్ని అనుసరించట్లేదు కాబట్టి దేవుడు నాతో ఆ సంబంధం కలిగి ఉండడేమని మనం అనుకుంటాం. కానీ మనం ఎంత దూరంగా వెళ్ళిపోతున్నా దేవుడు అంత దగ్గరగా మన దగ్గరికి వస్తూనే ఉంటాడు. దేవుని అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఏమండి ఆయన ఎంత తిరుగుబాటు చేసినా, కొన్ని సందర్భాలు శిక్షించినా కూడా మరలా దేవుడు వారిని ఆశీర్వదించడం అనేది మనం చూస్తాం. ఇక్కడ ఫరోకి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు, హెచ్చరిక ఇస్తున్నాడు. ఏమని? నీవు నా జనులను పోనివ్వకపోతే, విడిచిపెట్టకపోతే ఏమంటున్నాడు? రేపు నేను మిడతలని ప్రాంతంలోకి రప్పిస్తాను. అటు చూడండి, ఎవడను నేలను చూడలేనంతగా అవి దాన్ని కప్పేస్తాయి. తప్పించుకున్న శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకుని మిగిలిన దాని అంతటి కూడా తినేస్తాయి. పొలములో మొలిచిన ప్రతి చెట్టును కూడా అవి తినేస్తాయి. ఇదంతా ఎందుకు చెప్పాలి? ఇదంతా ఎందుకు? దేవునికి లొంగి ఉండకపోవటం ద్వారా లేక లోపడకపోవటం వల్ల. ఈరోజు మన జీవితంలో కూడా జరిగేది అదే. ఏమండి, రానున్న దినాలు దేవుని రాకడ సమయంలో అంటాడు కదా వాక్యము, వడగండ్లు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, భూకంపాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి. మనము దేవునికి లోబడి ఉంటే వాటన్నిటి నుండి తప్పించుకుంటాం. దేవుని వాక్యానికి లొంగి జీవిస్తే వాటన్నిటి నుండి తప్పించబడతాం. ఒకవేళ మనము దేవుని వాక్యానికి లోబడకుండా దేవుని అడుగుతున్నట్లుగా ఎన్నాళ్ల వరకు నాకు లొంగక ఉండవు అన్నట్లుగా కాకుండా మనము ఇష్టానుసారంగా జీవిస్తే ఆ వడగండ్లు, తుఫాన్లు, యుద్ధాలు, భూకంపాలు అన్నీ కూడా మనము చవి చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. దేవుని వాక్యము కొన్ని సందర్భాల్లో చాలా తీవ్రంగా హెచ్చరిస్తూ వస్తున్నప్పటికీ కూడా మనుష్యులు దానిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అలక్ష్యం చేసిన స్థితిలో. అందుకే చాలా సందర్భాలు అన్నాడు కదా, ఈ ప్రజలు వినుట మట్టుకు వింటారు అంతే. పెద్దలో సామెత ఉంది కదా, చెవిటోడు చెవిలో ఎన్ని ప్రసంగాలు విన్నా కదండి, సరేలే ఆ టయానికి వినేసాను కదా, వెళ్ళిపోయాను కదా. చూడండి, చెవిటోడు దగ్గరికి వెళ్ళి మనం ఎంత గొంతు చించి అరిచినా కూడా వినపడుతుందా? ఏంటి అంటాడు. మనం గట్టిగా అరిసేది గంట మాట చివరికి ఏమంటాడు? ఏంటండి అన్నాడు అనుకోండి, మనకు ఎలా ఉంటుంది?
విశ్వాస పరిస్థితి ఎలా అయిపోయిందనంటే వాక్యం ఎంతో సూటిగా చెవులకు వినబడి హృదయాన్ని తాకుతున్నా కూడా ఇంకా దేవునికి లోబడనలని పరిస్థితి. చాలా దేవుడు యెషయా ప్రవక్త అంటాడు, వీరు లోబడనొల్లని ప్రజలు. నేను గతంలో చాలాసార్లు జ్ఞాపకం చేసిన మాట్లాడ, లోబడనొల్లని ప్రజలకు శ్రమ. ఇక్కడ మోషే అహరోన్ ద్వారా దేవుడు ఫరోని హెచ్చరిస్తుంది అదే, ఒకవేళ నువ్వు లోబడకపోతే నీ దేశం మీద ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. ఒకవేళ నువ్వు నాకు లోబడి నా ప్రజలను పంపిస్తే ఆ శ్రమ అనేది నీ మీదకి రాదు. ఈరోజు మనము కూడా గమనం చేసుకోవాలి, దేవునికి మనము లోబడి ఉంటే, ఇక్కడ ప్రశ్న మరలా, ఎంతకాలం మనము లొంగకుండా ఉంటాం దేవునికి? చూడండి, మనుషులకు తలొగ్గేస్తాం. ఆ మనిషి ఎలాంటోడైనా మన అవసరాన్ని బట్టి తల వంచుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఏమండి, మనిషి కంటే శక్తిమంతుడు ఉన్నతుడైన దేవునికి మాత్రం మనము తలవంచం కదా, తలవంచం. ఏమీ చేయలేనటువంటి మనిషి దగ్గర లొంగి ఉంటాం, కానీ అన్నీ చేయగల సమర్థుడైన దేవుని ఎదుట మనము లొంగి ఉండాలంటే చాలా కష్టమైపోతూ ఉంటుంది మనకి. నేను అంటాను, అనుకోగలగారు చేసే పని ఏంటంటే దేవునికి లోబడి జీవించడం. నమ్మకం కలిగి సమ్మతి కలిగి చేసే గర్విష్ఠులు చేయరంటండి. గర్విష్ఠులు దేవునికి లోపడరు. సామెత గ్రంథం అంటారు కదా, గర్వానికి ముందు ఏం నడుస్తుందంట? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారం నడుస్తుంది. అలాంటి వారు దేవునికి ఎప్పుడు కూడా లోబడరు. ఫరో చేసిన పని అదే. ఎన్నిసార్లు దేవుడు హెచ్చరికించినా కూడా లోబడలే. చివరికి ఏం జరిగింది? దేవుడు ఏ శ్రమ అయితే పంపిస్తానన్నాడో, ఒకటి కాదు, రెండు కాదు, ఏంటంటే 10 తెగుళ్ళు పంపించాడు. కారణం, మోషే అహరోను మాట విని ఫరో దేవునికి లోబడలేదు. లోబడి దేవుడు నన్ను పూజించు, నిదాతం వదిలే అన్నాడా? చెప్పాలి. దేవుడు మోషే అహరోను ద్వారా ఫరోతో ఏం చెప్పాడు? అన్య దేవతలు విడిచిపెట్టాయి, విగ్రహాలను విడిచిపెట్టాయి, నా జనులతో పడి వచ్చి నన్ను ఆరాధించు, నన్ను మొక్కు, నా దగ్గరికి వచ్చి అన్నాడండి. ఇప్పుడు 4 గంటలు లోపడకుండా పర్వాలేదు, దేవుడు అలా చెప్పలేదే. నేటికి క్రైస్తవ సమాజం అన్యజనులు ఈ ప్రకటన చేయదు. ప్రకటిస్తున్న మాట ఒకటే, ఓ మంచి మార్గం మీ ముందుందే, మార్గానికి రండి. దేవుడు ఏమన్నాడు? నా జనులను పోనీ, ఇన్ని సంవత్సరాలు వారిని బాధించావు, శ్రమ పెట్టావు, హింసించావు, ఓకే చాలు, విడిచిపెట్టేసాయి అని దేవుడు మర్యాదపూర్వకంగా తన సేవకుల ద్వారా ప్రకటించాడు. కానీ ఫరో వినలే. ఏమండి, ఒకటి కాదు, 2, 10 తెగుళ్ళు వచ్చాయి. దేశం అంతటినీ కూడా ఏం చేశాయి? ఒక విధమైనటువంటి అలజడిని సృష్టించాయి. అప్పుడు విడిచిపెట్టాడు. ఇప్పుడు విడిచిపెట్టేశాడా? మరలా వెనక తరుముకుంటూ వచ్చాడు. ఏమైపోయాడు? ఏమండి, ఎర్ర సముద్రంలో ఏమండి నీటిలో మరి శాశ్వం అనేది లేకుండా. ఎందుకు ఈ మాట చెప్తాను పిల్లరా? దేవునికి లోబడి జీవించకపోతే, నేను అంటాను, రేపు అనగా దేవుని రాకడ సమయంలో వచ్చే ప్రతి విపత్తును మనము ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక మాట ఉంటుంది కదండి, అగ్ని ఆరదు పురుగు జావదట. ఆ దేవుని రాకడ సమయంలో జరిగేటువంటి సంభవాలు, ఈ విపత్తులు అన్నీ కూడా మన పరిస్థితిని అలాగే మారుస్తాయి. అరే, అప్పుడు దేవుని నమ్ముకునేట్టు బాగుండే, అప్పుడు దేవుని వెంబడించేట్టు బాగుండే, అప్పుడు దేవునికి లోబడి బాగుండే అనుకున్నా కూడా మనకు అవకాశము రాదు, ఉండదు కూడా. కనుక ఉదయకాల సమయంలో ఇలా గమనించండి. ఏమని, అనుకోగల వారు చేసే పని దేవునికి లోబడి జీవడం. గర్విష్ఠుల పని చేయరు. దేవుడిచ్చిన బలముతో తాను ఎదిరించేవారు వారంటే అపవాదికి భయం అంటండి. దేవుని బలము ఎవరైతే పొందుకుంటారో ఆ బలముతో ఎవరైతే అపవాదిని ఎదిరిస్తారో వారికి భయపడతాడట. ఈరోజు మనుషుల్లో చాలామంది అపవాదికి భయపడుతున్నారు కానీ దేవునికి భయపడట్లేదు. అపవాదికి లోబడడానికి ఇష్టపడుతున్నారు కానీ దేవునికి లోబడట్లేదు. గమనించాలి. దేవునికి లోబడే వారి నుండి అపవాది పారిపోతాడు. యాకోబు పత్రిక అంటాడు కదా, దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వస్తాడు, అపవాదిని ఎదిరించండి, వాడు మీ ఎద్ద నుండి పారిపోతాడు. ఇదంతా ఎలా జరుగుతుందంటే మనము దేవునికి లోబడటం ద్వారా. చూడండి, దేవునికి లోబడటం మొదలు పెట్టాలి. మనం అనుకుంటున్నాం లోబడే ఉంటున్నామని. నేనైతే ఒక మాట చెప్తాను, దేవుని మాటనే మనం సరిగా వినం కదా. దేవుని మాటనే మనము సరిగా వినాం. దేవుని మాటనే సరిగా వినని మనము లోబడిపోతున్నామంటే ఎలాగా అనుకుంటాం కదండి. దేవుని మాట విని వాటి ప్రకారం చేయని మనము నేను లోబడి ఉంటున్నానని మనం ఎలా భ్రమలో బ్రతికేస్తాం?
ఎవరైతే ఆయన మాట శ్రద్ధగా వింటారో వారు మాత్రమే దేవునికి లోబడతారు. ఇక్కడ అదే చెప్పాను ప్రారంభంలో, అణకువ గలవారు చేసే పని అది. భ్రమలో ఉండేవారు ఆ పనిని చేయలేరు. చూడండి, ఎందుకంటే గర్వం అనేది మనల్ని ఏలుబడి చేయనిస్తే, అసూయ అనేది మనల్ని ఏలుబడి చేయిస్తే ఏమండి, దేవుడు అంటే మనకి విరోధి మనతో పోరాడడానికి సిద్ధపడతాడంట ఆయన. గతంలో కూడా మాట జ్ఞాపకం చేశాను కదా, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధాడు కదా, నిజమే. కానీ ఆయనే మన విరోధి అయితే కదా. ఎప్పుడు విరోధి అవుతాడని అంటే, ఎప్పుడైతే గర్వం మన మీద ఏలుబడి చేస్తుందో, ఎప్పుడైతే అసూయ మన మీద ఏలుబడి చేస్తుందో, ఎప్పుడైతే ఇహలోక సంబంధమైన క్రియలు మన మీద ఏలుబడి చేస్తాయో, అప్పుడు దేవుడు మనకి విరోధి మనతో పోరాడడానికి సిద్ధపడతాడని. ఎందుకంటే ఆయనకు లోబడే వారితో ఉంటాడు, చివరకు వారిని హెచ్చిస్తాడు, గర్విష్ఠులను ఆయన అణిచివేస్తాడు. కీర్తనగాడు అంటాడు కదా, దీనులను హెచ్చిస్తావు నీవు, గర్విష్ఠులను అణిచివేస్తావు. కాబట్టి గర్విష్ఠులు ఎవరు కూడా దేవునికి లోబడరండి. ఆయన చూడండి, గర్విష్ఠులందరికీ కూడా ఆయన వ్యతిరేకే. అడు క్రైస్తవుడైనా, అన్యుడైనా, ఇంకొకడైనా గర్వముతో ఉండే వారందరికీ కూడా దేవుడు వ్యతిరేకే. ఒకనొక సందర్భంలో ఫరో ఆ తలబిరుసు తనంతోనే, గర్వంతోనే, నన్ను మించిన వాడు ఎవడు లేడు అనేటువంటి గర్వంతోనే వెర్రవీగాడు, దేవుని మాటకు లోబడలేదు. దేశం అంతటా కూడా నాశనం అవ్వడానికి కారణమయ్యాడు. గమనించిన పిల్లరా, మనలను మనం తగ్గించుకోవడం ద్వారానే లోబడడానికి ఇష్టపడతాం. మనం తగ్గించుకుంటేనే లోబడడానికి మనము ఇష్టపడతాం. కనుక దేవుడు మరొక ప్రశ్న, ఎంతకాలము లొంగకొని ఉంటారంటే, మనం ఒకవేళ ఇంకా ఆ లొంగి ఉండేటువంటి పరిస్థితి లేకపోతే అంటాను, ఈరోజు ఆ ప్రశ్నకు జవాబు మనలో రావాలి. చివరిగా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. మరొక ప్రశ్న అక్కడ. ఇది మనందరికీ చాలా, ప్రతిదీ మనకు అవసరమైన ప్రశ్నే. అలక్ష్యం చేయకూడదు, దేవునికి లొంగి ఉండాలి. 3వ ప్రశ్న ఏంటంటే, ఎంతకాలము జ్ఞానము లేని వారిగా ఉంటారు. 1వ అధ్యాయం 22వ వాక్యం. ఎట్లనగా జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉంటారు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాసం చేసి ఆనందిస్తారు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుంటారు. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు మనకు ప్రశ్న సంధిస్తున్నాడు ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు, ఎంతకాలం జ్ఞానము లేని వారిగా ఉంటారు? ఈరోజు ఎవరైనా వచ్చి మీరు బుద్ధిహీనులు, మీరు జ్ఞానము లేనివారు అని అంటే, ఇక్కడ కూర్చుని మనలో ఎవరైనా ఊరుకుంటామండి? ఎవరైనా వచ్చి, వాడు ఎంత అధికారి కానివ్వండి, వాడు కలెక్టర్ కానివ్వండి, మినిస్టర్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వాడు ఎంత హోదాలో ఉన్నా కూడా, వాడి ఇక్కడికి వచ్చి మీరు బుద్ధిహీనులండి, మీకు జ్ఞానం లేదు అన్నాడు అనుకోండి, మనకి వస్తుందండి కోపం, మరి చెప్పలేము కదా. కానీ ఏం అనలేము. ఇక రెండు రకాల సమస్యలు. చాలా కోపం వచ్చేస్తుంది, కూర్చోలేము, బయటికి వెళ్ళలేము. అలాగని అన్న వ్యక్తిని నిందించలేము. కారణం ఏంటి? ఆ వ్యక్తి ఒక ఉన్నత హోదాలో ఉన్నాడు. అదే ఒక మనతో సమానంగా ఉన్న ఒక విశ్వాసి మన ఇంటి ప్రక్కన అన్నాడు అనుకోండి, ఆడిని రాత్రి ప్రగలు తేడా లేకుండా తిడుతూనే ఉంటాం. ఇంకా ఆడికని విసుగు రావాలి, కానీ మనకు మాత్రం విసుగు రాదు. విని వాడికి విసుగు వచ్చేది కదా. ఆ మాటలు మనకు విసుగు రాదు అని ఎందుకు మాట చెప్తున్నానంటే, దేవుడు ప్రతి మనిషికి శ్రేష్టమైన జ్ఞానము ఇచ్చాడు. ఇవ్వలేదంటారా? ఏమన్నా ఇవ్వలేదా? అందరికీ జ్ఞానం ఉంది. కానీ ఎలా ఉంటున్నారంట? జ్ఞానము లేని వారిగా ఉంటున్నారు. జ్ఞానవంతులే, తెలివి గలవాళ్లే, కానీ జ్ఞానము లేని వారిగా, తెలివి లేని వారు. అదే అంటున్నారు కదా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉంటారు. మనల్ని పిలుస్తున్న రెండు ప్రధానమైన స్వరాలు మనం పసిగట్టాలి. ఒకటి ఏంటంటే జ్ఞానము, ఇది దేవుని వాక్కు. రెండవది ఏంటంటే మూర్ఖత్వము, ఇది దుర్మార్గుల యొక్క సలహా. మరి ఈరోజు ఏ స్వరం వినేటువంటి గొర్రెలుగా ఉన్నాం మనం? ఆయన అంటున్నాడు, గద్దిస్తున్నాడు, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉంటారు. ఇంకొక ఇద్దరిని అక్కడ యాడ్ చేశారు చూడండి. అపహాసకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాసం చేస్తారు. ఇంకో మాట, బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానాన్ని అసహించుకుంటారు. బుద్ధిహీనులు ఏం చేస్తారంట? మన బుద్ధిహీనులమా జ్ఞానవంతులమా? రెండు కాదండి అంటారా?
ఏదో ఒకటి అయ్యి ఉండాలి కదా. అయితే బుద్ధిహీనులైన ఉండాలి, లేదంటే జ్ఞానవంతులైన ఉండాలి కదా. కానీ నేను అంటాను, దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఏం చేయకూడదు? దేవుడు మనిషికి చాలా జ్ఞానం ఇచ్చాడు. అందుకే మీకా గ్రంథంలో ఒక మాట అంటాడు, మనుష్యుడా ఏది ఉత్తమమైనదో అది నీకు తెలిసే ఉంది, తెలుసు నీకు, తెలియకుండా ఏది లేదు. కనుక నీకు ఇచ్చిన జ్ఞానాన్ని ఏం చేయకూడదనంట? దుర్వినియోగం చేయకూడదు. ఇహలోకంలో మన జీవిత విధానాన్ని, శాశ్వత లోకంలో మన స్థితిని నిర్ణయించేది మనము ఏ స్వరానికి లోబడుతున్నాం అనేదే ప్రాముఖ్యం. నేను ప్రారంభం చెప్పాను అదే, 2 స్వరాలు. ఒకటి జ్ఞానం అనే స్వరం, ఇది దేవుని మాట. రెండవది మూర్ఖత్వం, ఇది దుర్మార్గుల సలహా. అయితే మన స్థితి ఈ లోకంలో ఉన్నప్పుడు, తర్వాత నిత్యరాజు ఉన్నప్పుడు ఎలా ఉండాలని నిర్ణయించేది భూమి మీద ఉన్నప్పుడు మనం ఏ స్వరానికి లోబడి బ్రతుకుతున్నాం అనేదే ప్రాముఖ్యం. జ్ఞానం అనే స్వరాన్ని విన్నామనుకోండి, నిత్య స్వాస్థ్యానికి వెళ్తాం. మూర్ఖత్వం, దుర్మార్గ సలహా విన్నామనుకోండి, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అందులో ఎలాంటి సలహా లేదు, ఎలాంటి సందేహం లేదు. మరి రోజు మనం ఏ స్వరానికి లోబడుతున్నటువంటి గమనించాలి. ఎందుకంటే ఈ అధ్యాయం ముగింపు వరకు కూడా జ్ఞానం పలుకుతున్న మాటలే ఉంటాయి. మీరు ఎప్పుడైనా సామెతలు చదివారు? ఎవరైనా పూర్తిగా చదివితే ధన్యులే. ఒకవేళ చదవకపోతే ఈరోజు ప్రారంభించండి. కారణం ఏంటంటే శ్రేష్టమైన జ్ఞానం అంతా కూడా సామెతల గ్రంథంలో ఉంది. మనకి జ్ఞానం కొరకు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ప్రారంభ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు కూడా జ్ఞానము ఏమంటే సమృద్ధిగా ఇందులో మనకు కనపడుతూ ఉంటుంది. ఆ మాటలు వినపడి నిజానికి బైబిల్ అంతా కూడా జ్ఞానమే, ఆది కాండం నుండి ప్రకటన వరకు. కానీ ప్రాముఖ్యంగా సామెతల గ్రంథంలో మాత్రము మరింత శ్రేష్టమైనటువంటి జ్ఞాన పలుకులు ఇక్కడ ఉంటాయి. చూడండి, ఎక్కడైతే దేవుని మాట వెళ్తుందో అక్కడ జ్ఞానం స్వరం వినిపిస్తూనే ఉంటుంది. ఏమండి, దేవుడు ఎక్కడైతే మనుషులతో మాట్లాడుతున్నాడో అక్కడ కూడా జ్ఞానం అనే స్వరం వినబడుతుంది. కాకపోతే అంటే మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ జ్ఞానం అనే స్వరాన్ని విని కూడా ఎలా ఉండిపోతున్నారంట? జ్ఞానము లేని వారిగా. అందుకే ప్రశ్న, మీరు ఎంతకాలమో జ్ఞానము లేని వారిగా ఉంటారు? కారణం ఏంటంటే మళ్ళా నేను ప్రారంభం చెప్పినట్లుగా ఎవరైనా వచ్చి మీరు జ్ఞానము లేని వారంటే ఊరుకోం. మనం నడిచేది అదే త్రోవ, ప్రవర్తించే ప్రవర్తన అదే, బ్రతికే జీవితం అదే, జ్ఞానము లేని బ్రతుకు. కానీ ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే దాన్ని ఒప్పుకోం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూర్చొని మన అందరినీ సూటిగా ప్రశ్నిస్తున్న మాట్లాడారంటే, దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానంతో దేవుని కొరకు ఉపయోగించకుండా ఎంతకాలము జ్ఞానం లేని వారిగా ఉంటారు. అయితే ఈ జ్ఞాన స్వరాన్ని వినిపించుకోవడం ఎక్కువ మందికి ఇష్టం ఉండదట కదా. నేను గతంలో కూడా జ్ఞాపకం చేశాను. ఎందుకంటే మంచి అనేది చెప్తే ఎవరికి కూడా ఇష్టం ఉండదు కదండి. మంచి చెప్తే ఇష్టం ఉండదు. ఒకవేళ 10 మంది కూర్చున్న చోటుకు వెళ్ళి ఓ 4 మంచి మాటలు చెప్దామని ప్రారంభించామనుకోండి, అక్కడ మనం తప్ప ఇంకెవడో ఉండడు కదా. ఎత్తుక్కోవాలి చుట్టూ ఎవడున్నాడని. అదే 10 మంది దగ్గరికి వెళ్ళి చెడు మాట ప్రారంభించామనుకోండి, ఇంకో 100 మంది జాయిన్ అవుతారు అక్కడ. ఏం చెప్తాడని. సమాజం ఒక తీరు అలాంటిది. నేను అంటాను, మన జ్ఞానాన్ని అలాంటి చోట ఉపయోగించదు. మనకున్న జ్ఞానాన్ని అనవసరమైన స్థలములో ఉపయోగించద్దు. మనకున్న జ్ఞానముతో దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క దేవుని మాటను, ఆ జ్ఞానము కలిగిన మాటలను ప్రకటిద్దాం అవకాశం వస్తే. కనుక ఈ 3 ప్రశ్నలు, మరొక 3 ప్రశ్నలు ఈరోజు. ఎంతకాలం అలక్ష్యం చేస్తాం, దాని నుండి మనము తప్పుకోవాలి. మనము దేవుని లక్ష్య పెట్టేవారికి ఉండాలి. కానీ చూడండి, ఒక మాట ఉంటుంది, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడు. కాబట్టి మనము కూడా దేవునిని అలక్ష్య పెట్టగా లక్ష్య పెట్టి దీనికి వాక్యంలో పడదాం. రెండో మాట, ఎంతకాలం లొంగక ఉందాం. ఏమండి, లోబడదాం, మొండిగా ఉండొద్దాం. ఏమండి, మనుషుల దగ్గర మొండిగా ఉండవచ్చు, కానీ దేవుని దగ్గర మొట్టికాయలు వేస్తాడు మొండిగా ఉంటే కదా. చూడండి, నేను దాని జ్ఞాపకం చూడండి, అలక్ష్యం చేస్తే స్వాస్థ్యానికి మనము వారసులం కాలేం. లోబడకపోతే ఐగుప్తు దేశానికి ఏ విధంగా అయితే శ్రమ వచ్చిందో మన మీద కూడా అదండి శ్రమ. మూడవది, ఆ జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తే మనం ఎలా అయిపోతామంట? బుద్ధిహీనం అయిపోతాం. అసహించుకునే పరిస్థితి వస్తుంది దేవుడు. కనుక అలాంటి స్థితి లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని సన్నిధిని లక్ష్య పెడుతూ దేవునికి లోబడి ఆయన జ్ఞానాన్ని సమృద్ధిగా ఆయన కొరకు ఉపయోగిస్తూ మన విశ్వాసయాత్ర ముందు కొనసాగిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలో ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు.
రెండవ మాసములో మొదటి పరిశుద్ధ దినము నుండి నేటి వరకు నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ 2 వారాలు కూడా ఎంతకాలము అనే ఒక ప్రశ్న మన జీవితంలో మీరు ఇచ్చినందుకై స్తోత్రాలు. గడిచిన వారం ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారని మమ్మల్ని ప్రశ్నించారు. ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తావు అని గద్దించారు. ఎంతకాలం అబద్ధమైన దాన్ని వెతుకుతావు అని ప్రశ్నించారు. మరలా ఈరోజు ఎంతకాలం అలక్ష్యం చేస్తావు నన్ను, ఎంతకాలం నా మాటలను లక్ష్య పెట్టుకుని ఉంటావు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎంతకాలం నువ్వు లొంగకుండా ఉంటావు, లోబడకుండా ఉంటావు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎంతకాలము జ్ఞానము లేనివారిగా ఉంటావు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం మా జీవిత ప్రవర్తన. అది మార్చుకుని నాయన మీరు వేసే ప్రతి ప్రశ్నకు నాయన జవాబుగా మేము బ్రతకడానికి కృప చూపించడం ప్రార్థన చేస్తాం. ఒకవేళ మేము ఇంతవరకు అటు స్థితిలో ఆ ప్రశ్నలతోనే మా విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నాము, ఇక మీదట ఆ ప్రశ్న అనేది ఉండకుండా నా తండ్రి, ఆ ప్రశ్నకు నీలో జవాబు ఉన్నదని గుర్తించి ఆ సత్యాన్ని వెతుకుతూ సత్య మార్గంలో నడుస్తూ అనుదినము నాయనా నీ వాక్యాన్ని నీ లక్ష్య పెడుతూ అనుదినం నీకు లోబడుతూ మరి జ్ఞానాన్ని సమృద్ధిగా సద్వినియోగం చేసుకుంటూ నీ కొరకు నమ్మకమైన సాక్షులకు నడిపించమని విత్తబడిన మాటలు అందరి జీవితంలో నూరంతలుగా ఫలింపచేయమని తదుపరి ఆరాధన క్రమం అంతట్లో కూడా మీరు మాతో ఉండండి. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోవాలని యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాడు మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆది అంతం లేనివాడు. నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆది అంతం లేనివాడు. సాటి లేని ప్రేమ తనది, నా ఊహల కందనిది. ఘనత మహిమా చెల్లించెదను, స్తుతులు స్తోత్రం నేను అర్పించెదను. ఘనత మహిమా చెల్లించెదను, స్తుతులు స్తోత్రం నేను అర్పించెదను. నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆది అంతం లేనివాడు. ఆకాశం పట్టజాలని ఆకారంతో దేవుడు, కోటి సూర్యకాంతులైన సాటి రాని తేజోమయుడు. ఆకాశం పట్టజాలని ఆకారంతో దేవుడు, కోటి సూర్యకాంతులైన సాటి రాని తేజోమయుడు. వెలుగునే వస్త్రముగా ధరించిన దేవుడు, నలిగిన హృదయాలకు ఆయనే ఆశ్రయుడు. నేను నమ్మిన దేవుడు ప్రేమ స్వరూపుడు, నేను నమ్మిన దేవుడు ప్రేమ స్వరూపుడు. ఘనత మహిమా చెల్లించెదను, స్తుతులు స్తోత్రం నేను అర్పించెదను. ఘనత మహిమా చెల్లించెదను, స్తుతులు స్తోత్రం నేను అర్పించెదను. నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, బుద్ధి జ్ఞానములను కలిగిన సంపన్నుడు యేసు ప్రభువు. ఈ లోకపు సంపదలేవి తన ప్రేమకు సాటి రావు. బుద్ధి జ్ఞానములను కలిగిన సంపన్నుడు యేసు ప్రభువు. ఈ లోకపు సంపదలేవి తన ప్రేమకు సాటి రావు. మన కొరికే పుట్టెను గనుక తన కొరుకుగా ఇల్లు లేదు. మనలను ప్రేమించెను గనుక తల్లి ప్రేమ పొందలేదు. నేను నమ్మిన దేవుడు లోకాసలు లేనివాడు, నేను
ధరణిలోన ధన్యులు. మరణం నుండి వారు జీవానికి దాటెదరు. మహిమకు నిన్ను యేసు కొనిపోవును. నేను నమ్మిన దేవుడు మాట ఇచ్చి తప్పడు. నేను నమ్మిన దేవుడు మాట ఇచ్చి తప్పడు. ఘనత మహిమ చెల్లించెదను. స్తుతులు స్తోత్రం నేను అర్పించెదను. ఘనత మహిమ చెల్లించెదను. స్తుతులు స్తోత్రం నేను అర్పించెదను. నేను నమ్మిన దేవుడు సర్వశక్తి మంతుడు. ఆరాధనకు యోగ్యుడు. ఆది అంతం లేనివాడు. సాటి లేని ప్రేమ తనది. నా ఊహల కందనిది. ఘనత మహిమ చెల్లించెదను. స్తుతులు స్తోత్రం నేను అర్పించెదను. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి దీవెన ప్రశస్త నామంలో సంఘంలో ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు సమయం 11:20 అయిపోయింది. వాస్తవంగా 9 గంటలకు చేరుకున్న కొంతమంది, మిగతా వారు కొంచెం ఆలస్యం అయిపోతూ ఉన్నారు. నా యొక్క చిన్న మనవి ఏంటంటే, మనం ఏదైనా జర్నీ చేసేటప్పుడు ఉదాహరణకి విశాఖ ఎక్స్ప్రెస్ 1:20 అంటే 1 గంటకి మనం అక్కడ ఉంటాం. కానీ దేవుని సన్నిధి అన్నప్పటికీ మనకి ఎక్కడో పాస్ట్గా చెప్పినట్టుగా అలక్ష్యం అంటే కొన్ని సందర్భాలు మనకు ఉండొచ్చు, కష్టం అవ్వచ్చు. ఉన్న మట్టుకు అవకాశం ఉన్నట్టుకు మరి త్వరగా వస్తే మన 11 గంటలకు ముగించుకుంటే మంచిదని నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే సమయం ముందుకు పెట్టుకున్నాం, మరలా అక్కడికే వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. 9 నుంచి 11 దయచేసి దాన్ని ప్రతి ఒక్కరూ మరి పాటించగలని ప్రభుపేట మీ అందరికీ మనజేస్తూ ఉన్నాను. ఇక ప్రకటనలు పోతే ఈరోజు 2వ ఆదివారం కనుక చర్చ్ అయిన తర్వాత ఉమెన్స్ మీటింగ్ ఉంటుంది. హేమలత లారెన్స్ గారు లేరని కాదు, ఎంతమంది ఉంటే అంతమంది దయచేసి అమ్మున్నారు, అలాగే పాస్టర్ గారు ఉన్నారు, వీళ్ళు లీడ్ చేస్తారు కనుక దయచేసి చర్చ అయిన తర్వాత ఒక 10 to 15 minutes అట్లీస్ట్ ప్రేయర్ చేసుకొని మీరు వెళ్ళాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. అలాగనే మంగళవారం కూడికి మీకు తెలుసు ప్రేయర్ డేగా పెట్టుకున్నాం. ఎవరికైనా అవసరతలు ఉంటే వారి కోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. ఎవరికైనా బాగోలేకపోయినా, ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే దాని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము. సో మంగళవారం కేవలం 1 గంట సేపు మాత్రమే, 7 గంటలకల్లా మేము చేరుకొని 8 గంటల వరకు ఉంటున్నాం కనుక మరి గంట సమయంలో ప్రార్థనలో అంటే మరి మెసేజ్ కానీ పాటలు పాడడం ఏమి ఉండదు, కేవలం ప్రార్థనే. ముందు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాం, ఆ తర్వాత ఎవరైతే కొంతమంది ఆ రిక్వెస్ట్లు పట్టుకొని ప్రార్థన చేయడం జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది కనుక దయచేసి మీరు కూడా రాగలే అవకాశం ఉన్న వారా దయచేసి రావాలని ఆశపడతా ఉన్నాము. దయచేసి దాన్ని మీరు గుర్తించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అదే రీతిగా శుక్రవారం యథావిధిగా ఉపవాస కూడుకుంటుంది, దానికి కూడా మీరు ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరి రావాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అదే రీతిగా మనకు తెలుసు చల్లా కరుణాకర్ పాస్టర్ గారు శ్రీకాకుళం, గతంలో మనం గోల్డెన్ జూబిలీ చేసినప్పుడు వాళ్ళ బైబిల్ క్విజ్లు వాళ్ళకే ఫస్ట్ వచ్చింది. ఎప్పుడు మనం ఏదైనా కార్యక్రమం చేస్తే వారు వస్తూ ఉన్నారు. వారు కూడా ఒక కార్యక్రమం చాలా మనకి ఇన్విటేషన్ ఇస్తున్నప్పటికీ కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల వల్ల మనం వెళ్ళలేకపోతూ ఉన్నాం. అయితే ఈ నెల 11, 12, 13 తేదీల్లో శ్రీకాకుళం ముందు పాత్ర హైవే మీదే, శ్రీకాకుళంలోనికి వెళ్ళిన అవసరం లేదు, పాత్రుని వలస హైవే మీద ఉంటుంది. అక్కడ 11, 12, 13 తేదీలు మీటింగ్స్ పెడతా ఉన్నారు. ఈ మీటింగ్స్ కానీ 2 స్పీకర్స్ ఉన్నారండి. 11వ తారీఖు వచ్చి 11 వచ్చి కర్మోజీ గారు ఉంటారు, 12, 13 వచ్చి రంగరాజు గారు ఉంటారు బెంగళూరు నుంచి. కర్మోజీ గారు మీ అందరికీ తెలుసు. అలాగే రంగరాజు గారు కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఒక 6-7 సంవత్సరాల క్రితం ఆయన వచ్చేటప్పుడు నేను వెళ్ళాను. ఆయన మెసేజ్ ఎలా ఉంటుంది అంటే వెనక ఒక మంచి కాన్సెప్ట్ స్క్రిప్ట్ పెడతారు, ఒక ఫ్లెక్సీ పెడతారు. ఆయన మెసేజ్ తగ్గ ఫ్లెక్సీ పెట్టి దానికి అనుగుణంగా చెప్తారు. ఎంత బాగా చెప్తారంటే కొన్ని సంవత్సరాలైనా ఆ మెసేజ్ మనం మర్చిపోలేం. ఈ రోజుకి శ్రీకాకుళం అని చెప్పింది ఏంటంటే ఆ తాపకరమైన సర్పం వచ్చి ఆ కరుస్తున్న మాటకి ఇప్పటికీ ఆ మెసేజ్ అంతా బ్రెయిన్ అలా ఉంది, అంత గొప్పగా చెప్పారు. అంటే అలాంటి మనం వెంట వాళ్ళ అదృష్టం చెప్పాలంటే. ఇప్పుడు మన మీటింగ్స్ కంటే ఎంత ప్రయాస భారం మనకు, అలా కాకుండా హ్యాపీగా మనం వెళ్ళొచ్చు, కూర్చొని వినొచ్చు. ఆ తర్వాత మన ఆయన పేరు
కరుణాకర్ గారు ఏంటంటే ఆయన ప్రతి సండే కూడా భోజనం అరేంజ్ చేస్తారు. ఇలాంటప్పుడు కూడా తప్పనిసరి మనకు భోజనాలు సిద్ధపాటు చేస్తారు. ఇంకా అనిల్ మాస్టర్ గారు మేము చెప్పేది ఏంటంటే వెహికల్స్ పెట్టమంటే పెడతాం. మనకు మన ముందుగా చక్కగా ప్లాన్ చేసుకుంటే 11, 12, 13 ఏ డేట్లు వెళ్తే బాగుంటుందో ఎలాగ చర్చించే మీరు ఉంటారు కనుక ఉమ్మేసి ఒక మాట చెప్తే దాన్ని బట్టి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని మీరు గమనించాలని ప్రభుపెట్టి మనం చేస్తూ ఉన్నాను. అలాగే సాక్ష్యాలు ధనంజయ్ గారు చెప్పారు. ఇప్పుడు నిర్మల 6 మాసం ఉన్నప్పుడు అప్పుడు చనిపోవలసింది. మొన్న కూడా చాలా ఇబ్బంది అయింది. మేము కేరళకి వెళ్ళినప్పుడు తను వచ్చి అంత నీరసంగా మాకు చేయకండి, చాలా బాధ అనిపించింది మాకు. దేవుని మహాకృపను బట్టి ఆయన వచ్చి సాక్ష్యం చెప్పడం చాలా సంతోషం. అలాగే నేను చెప్పాను, నాతో పాటు సువర్ణ చెప్పింది. మా దాంపత్య జీవితం 20 సంవత్సరాలు నిజంగా గొప్పదే దేవుడు చేసిన కార్యం బట్టి. అలాగే మరి పాస్టర్ గారు చెప్పారు. మరి పాస్టర్ గారు మరి ఏం వాడరేమో న్యాచురల్ బ్యూటీ ఎవరో చెప్పారు, శోధించారు, అనవసరంగా రాశారు. అది యాక్చువల్గా బాగా పనిచేస్తుంది. మరి అమ్మగారికి అయితే పడలేదంటే మీరు ఎంత సెన్సిటివ్. సో ఏది ఏమైనా దేవుడు మీకు ఇచ్చిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి సంతోషిస్తామని సాక్ష్యాలు ఎలా ఉండాలి. పాస్టర్ గారి మెసేజ్కి ముందు ఎంత సమయం తీసుకున్నాం, అలా సాక్ష్యాలు రావటం అనేది నిజంగా చాలా సంతోషం అవుతుంది. దాని గురించి మీరు సాక్ష్యాలు ఇలాంటివి ఉండాలి, వీటి గురించి ఇలాగ రావాలని ఇంకా నేను ఆశపడతా ఉన్నాను. దాన్ని గమనించగలుగుతారు. అలాగే వచ్చే ఆదివారం అంటే మనకి ఇక్కడ SDBCF మీకు తెలుసు, అంటే మన బాప్టిస్ట్ సంఘాలను ఒక ఐక్యంగా వెళ్తా ఉన్నాయి. దానికి మనకి మన శ్రీకాకుళం బాప్టిస్ట్ చర్చ్ సెక్రటరీ అయిన DLB కుమార్ గారు మా మెసేజ్ పెట్టారు. ఏంటంటే వచ్చే ఆదివారం అనేది మన చర్చి పాస్టర్ గారు వచ్చి వేరే చర్చికి వెళ్తారు. వేరే చర్చి ఎవరో పాస్టర్ గారు మన దగ్గరికి వస్తారు. పాస్టర్ గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారంది, ఏ పాస్టర్ మనకు వస్తుందో మనకు ముందుగానే మనకు చెప్పలేదు. బహుశా ఒక 2 రోజుల ముందు చెప్తారేమో. సో నెక్స్ట్ సండే ఏంటంటే మన పాస్టర్ గారు ఏదో ఒక ప్రాంతానికి వెళ్తారు. గతంలో కలింగపట్నం వెళ్ళారు అయ్య గారు, తర్వాత ఒకసారి ఆమదాబాద్ వెళ్ళారు, ఈసారి ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది. అలాగే వేరే పాస్టర్ మన చర్చికి వస్తారు. కనుక నేను చెప్పేది ఏంటంటే, అనిల్ మాస్టర్ చెప్పేది ఏంటంటే, వచ్చే ఆదివారం మన సమయం ఏదైతే ఆ సమయం వాళ్ళు వస్తారు. వారు వచ్చేటప్పుడు ప్రత్యేకించి మనం సమయాన్ని పాటించాలి. మొట్టమొదటి స్తుతి ఆరాధన అయితేనేమి, పాటలు అయితేనేమి, అంటే ఒక డిసిప్లిన్గా చిన్న సంఘమైనా వీళ్ళంతా ఐక్యతగా చేయగలుగుతున్నారు అని ఒక టెస్ట్ మని, ఆ సాక్ష్యాన్ని మనం పొందుకోవాలని ప్రభువుని మనం చేస్తూ, దాన్ని మీరు గమనించి ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా, ఉదాహరణకి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే హడావుడిగా హాల్ అని సర్దేస్తాం, వారికి డ్రింక్స్ పెడతాం, ఒక సిద్ధపాటు కలిగి ఉంటాం. అలాగనే ఆ పాస్టర్ గారు వచ్చేటప్పుడు వారిని గమనిస్తూ ఉంటారు. కనుక మనంతా ఐక్యతగా ఎప్పుడు ఎలాగైతే ఒక ప్రణాళిక వెళ్తా ఉన్నామో అలాగే వెళ్ళాలని ప్రభువుని మనం చేస్తూ ఉన్నాను. అలాగే ఒక ప్రార్థన అవసరత కూడా కోరింది. రాజార్ గారి తమ్ముడు మనకు తెలుసు, నిత్య గారు కానిస్టేబుల్ అయినా, పాతపట్నం గతంలో చేసేవారైనా, ఆయన కొంచెం అనారోగ్యం, హెల్త్ పర్మిట్ చేయట్లేదు. వాళ్ళ పాప అండి నిత్య, వాళ్ళ పాప నిత్య తనకు హెల్త్ బాగోలేదంట, తన కుమార్తె కోసం ప్రార్థన చేయమని కోరారు. మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో నిత్య కోసం ప్రేయర్ చేయండి. అలా మంగళవారం కూడా తన కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే చివరిగా మాట చెప్పాలని ఆశపడుతున్నారు. ఈరోజు పాస్టర్ గారి మెసేజ్ ఎంతమంది జాగ్రత్తగా ఉన్నారు? నిజం చెప్పాలి, జాగ్రత్త. నాకు ఖచ్చితంగా విన్నాను అని చెప్పిన వారు విన్నారు కదంతా. దీనికి నేను మంచి టైటిల్ పెట్టాను. పాస్టర్ గారు బహుశా మీరు ఎక్కడైనా చెప్తే ఈ టైటిల్ చెప్పి పెట్టండి. వాగ్దానం కానీ వారి ప్రవర్తనే అవరోధం. వాగ్దానం కానీ వారి ప్రవర్తనే అవరోధం. అవరోధం అంటే బ్యారియర్స్. ఇక్కడ బ్యారియర్స్ అంటే అవరోధాలు ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి చర్చికి రాకపోవడం కొన్ని అవరోధాలు ఉంటాయి. వంట టైం చేయలేకపోవటం, డ్రెస్ ఐరన్ లేదని చెప్పి అక్కడ వెళ్ళటం, అవరోధాలు ఉంటాయి కదా. ఇక్కడ వాగ్దానం కానీ వారి ప్రవర్తనే అవరోధం. ఏంటి అవరోధాలు చూస్తే పాస్టర్ ఒకటి అలక్ష్యం. అలక్ష్యం అంటే ఏంటి? లక్ష్యం లేకపోవడం. చెప్పాలంటే నిర్లక్ష్యం అంటాను. నిర్లక్ష్యం అంట లక్ష్యాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. నిర్లక్ష్యం లక్ష్యాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. అంటే అవరోధాలు ఏంటంటే, మొట్టమొదటిది అలక్ష్యం చెప్పారు. రెండోది లోబడకపోవడం, ఒబీడియన్స్ లేకపోవడం, దేవుని మాటకు లోబడి ఉండకపోవడం. మూడోది ఏంటంటే అజ్ఞానం, జ్ఞానం లేకపోవడం. ఈ అజ్ఞానం గురించి పాస్టర్ చెప్తున్నప్పుడు నాకు మంచి మాట గుర్తొచ్చి ఏంటంటే, సామెతలు 4వ అధ్యాయం 5 నుంచి 12 వరకు చూస్తే అక్కడ జ్ఞానం అనేది ఎలా ఉంటుందని దేవుడు చక్కగా మాట వివరిస్తూ ఉంటాడు. కనుక మీరేంటంటే, నేను చెప్పేది ఒకటే, ఈ యొక్క వాగ్దానం సంపాదించుకోవడంలో మనం ఏంటంటే అలక్ష్యం చేయకూడదు. అలాగే లోబడిన ప్రజల్లాగా ఉండకూడదు. లోబడాలి, కానీ మనం లోబడి లేకుండా ఉంటున్నాం. మూడోది అంటే అజ్ఞానం, జ్ఞానం లేకుండా ఉంటాం. ఈ 3 అవరోధాలు ఉన్నాయి కనుక వాటిని జాగ్రత్తగా మన జీవితాల్లో అన్వయించుకుంటూ అవి లేకుండా మనం ఫుల్ఫిల్గా ముందుకు చేసే పని చేయాలని ప్రభు మాట చేస్తూ ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే, దేవుని మాట మనం సరిగ్గా వినకపోయినా ఒక మాట చెప్తాను. ఆయన
ఫస్ట్ మనల్ని కనుగొంటాడంట. మనల్ని కనుగొంటాడు. కనుగొని మనల్ని ఏం చేస్తాడంటే చేర్చుకుంటాడు. ఎందుకంటే గొర్రె పిల్ల తప్పినప్పుడు ఎక్కడ తప్పని తెలియదు. కాపరి కనుగొన్నాడు, ఎక్కడ విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. కనుగొని ఏం చేసుకున్నాడు? హక్కును చేర్చుకోండి. దేవుడు అంత గొప్ప దేవుడు కనుక ఇంత గొప్ప మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు మన దైనందిన జీవితం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆవు ఎలాగైతే గడ్డిని అమరు వేసుకుంటుందో ఈ వాక్యాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. డ్రైవ్ చేస్తున్నా, వంట చేస్తున్నా, నిజమే కదా, నేను లోబడతా ఉన్నానా, జ్ఞానంగా ఉంటా ఉన్నానా, ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువులు మన ఎదగాలని కోరుకుంటూ ఇంకేమైనా ప్రకటనలు ఉంటే మీకు తెలియజేయబడతాయి. ఈ యొక్క ఆరాధన అయిన తర్వాత ఉమెన్స్ కూడా మీటింగ్ ఉంది, దయచేసి కాసేపు ఉండి వెళ్ళండి. ఆ తర్వాత ఏదైతే నిత్య కోసం ప్రార్థన రిక్వెస్ట్ చెప్పారు దాని గురించి ప్రార్థన చేయండి. అలాగే రాజారావు గారు ఆరోగ్యం కుదిరిపడింది, అయినప్పుడు కొంచెం బలహీనంగా ఉన్నారు. రాత్రి కూడా చాలా మోషన్స్ అయ్యాయి, మర్చిపోయి నాకు ఫోన్ చేసి చెప్పారు. కనుక ఈ చర్చికి రారేమనుకుని వచ్చారు. తన కోసం ఇంకా పరిపూర్ణంగా ఆరోగ్యం రావాలని రాజారావు కోసం ప్రార్థన చేయండి. అలాగే కూడికలు ఏవైతే జరుగుతున్నాయో 11, 12, 13 వాటి గురించి ప్రార్థన చేయండి. వీలైతే ఒక రోజు వెళ్ళడానికి మనంతా మంచి ఆలోచన ముందుకు వెళ్దాం. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ మరి ముందుకు కొనసాగాలని కోరుతూ నా ప్రకటన ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పు ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుని వచ్చే ఆదివారం కొరకు సిద్ధపడగలుగుతాం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న బ్యాప్టిస్ట్ సంఘాలు ఇంచుమించుగా 23 సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘంలో ఉన్న కాపరి ఆ సంఘాన్ని విడిచిపెట్టి మరొక సంఘానికి వెళ్ళబోతూ ఉన్నారు. ఆ కాపరితో పాటు సంఘ పెద్దలు ఒకళ్ళు లేక ఇద్దరు కంపల్సరీగా వెళ్తారు. వారి ప్రయాణం కొరకు, సేవకుల యొక్క ప్రయాణం కొరకు, వారు అందించే వాక్యం కొరకు కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా జరుగుతున్నటువంటి ఆ కూడికలు పాత్రుని వలసలో మరి శ్రేష్టమైనటువంటి సందేశం ప్రియులు రంగరాజు గారు మరి శ్రేష్టమైన వర్తమానం వినడానికి మనం ఇష్టపడదాం. కరుమోజీ గారు వర్తమానం విన్నాము, రంగరాజు గారు వర్తమానం మరి వినడానికి వెళ్దాం. కనుక దాని కొరకు ప్రార్థన చేయండి. సంఘం ఇంకా అభివృద్ధి చెందాలి. ఎవ్వరు కూడా నిర్లక్ష్యం కాకుండా ఆసక్తి కలిగి, ఆశ కలిగి సంఘ అభివృద్ధిలో పాలుపంచులు అటు రీతిగా ప్రార్థన చేద్దాం. ప్రభు దగ్గర అందరం తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే రాజు గారు వచ్చి ముగింపు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన క్రమాన్ని మనము ముగించుకుందాం. ప్రార్థన. కృపయు కనికరం గల మా తండ్రి అయిన దేవ, నీ పాదాలకి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. గడిచిన దినములంతా మా తోడు ఉండి నీ రెక్కల చాటున మమ్మ ఆదరించి భద్రపరిచినందుకు నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు నాయన. ప్రభువా, మేము పాపులము, మమ్మ క్షమించు. మా ప్రభువా, ఈ దిన వాక్యం ప్రభువా మాకు బయలుపరిచావు నాయన. అయినా సరే ప్రభువా, వారు పితరులు ఎలా మర్చిపోయారో అలాంటి వారం ప్రభువా, కేవలం బుద్ధి లేని వారం, మట్టి వారం. మా ప్రభువా, నీ శరణు చచ్చి వేడుకుంటూ అడుగుచున్నాను నాయన. నీ వాక్యం బలము, శక్తిని మాకు దయచేయము. గానుగుతోలే గిద్యోను ప్రభా ఒక్కసారి జ్ఞాపకము చేసుకుంటున్నాను నాయన. సంఘమంతా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ఏమి తెలియని గిద్యోని బలపరిచావు ప్రభువా, జ్ఞానం ఇచ్చావు. అలాగే నాయన మా సంఘంలో ప్రతి బిడ్డని ప్రభువా నీ యొక్క పరిశుద్ధమైన జ్ఞానం దయచేయము నాయన. నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. మేము కేవలము పందుల వలె, పందులు ఎలా తింటున్న పొట్టు, ఆ పొట్టు తిన్నే జీవిస్తున్న వంటి వారము ప్రభువా. పురుగు ఏపాటిదో దానికన్నా బలహీనతగా హీనమై ఉన్నాం ప్రభువా. నీ యొక్క పరిశుద్ధులు దేవుడు అయి ఉన్నావు. మాము ప్రభువా, మా సంఘాన్ని ప్రభు ఒక్కసారి జ్ఞాపకము చేసుకొని నీ పరిశుద్ధ అడుగుజాడలో నడిచే భాగ్యం దాచేయమని నీ శరణ చచ్చి ఏడుకుంటూ అడుగుచున్నాను నా రాజా. ప్రభువా, నిన్ను జ్ఞాపకము చేసుకున్న ఈరోజు ప్రభువా నీ యొక్క వాక్యం బయలుపరిచావు. నీ ఆజ్ఞలైతేనేవి ప్రభువా, నీ ప్రేమ అయితేనేవి ప్రభువా, నిన్ను నమ్మి విశ్వసించిన వారు అయితేనేమి ప్రభువా బయలుపరిచావు నాయన. నా రాజా, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను ప్రభువా ఆ వాక్యము వారి హృదయంలో ఉండేటట్లు ప్రభువా నీవు వారికి నీ యొక్క పరిశుద్ధ జ్ఞానం దయచేసి ప్రతి హృదయంలో, ప్రతి ఉదయం, ప్రతి సాయంకాలం, ప్రతి రాత్రి అయితేనేమి, పగలైతేనేమి వారు ఆ వాక్యము జ్ఞాపకము చేసుకుని నమరు వేసుకునేటట్లు చేయము నా దేవా. వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం. అలాగే నా ప్రభువ రాలేకపోయినట్టు వారు మా సంఘము వారు నాయన ఏ ప్రయాణంలో ఉన్నారో మాకైతే తెలియదు కానీ ప్రభువా సమస్తము ఎరిగిన దేవుడవు నీవు. వారికి నీ హస్తంతో కాపుదల దయచేయం.
అలాగే నా రాజా శారీరక మానసిక వ్యాధితో బాధతో పడి ఉన్నవారు ప్రభువా మా సంఘంలో ఉన్నాము ప్రభువా, వారిని కూడా ఒకసారి జ్ఞాపకము చేసుకుని దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్న ఆ మానవుని చూస్తే నీవు స్వస్థత కోరుచున్నావా అని అడిగావు నా రాజా. అవును ప్రభువా అంటే ప్రభువా స్వస్థతనిచ్చావు. అలాగే ప్రభువా మా సంఘంలో ప్రభువా ప్రతి ఒక్క శరీరంలో ప్రభువా అపవాది శోధిస్తున్న శోధనల్లో పడి వారు ప్రభువా మా ప్రభువా శారీరక మానసిక వ్యాధితో పడి ఉన్నారు. మా ప్రభువా నీకు తెలుసు నాయన, నువ్వు ఉన్నప్పుడే ఈ లోకంలో ఉన్నప్పుడు నీ శిశువును పేతురుడు ప్రభువా శోధకుడు శోధిస్తే సైతాన తప్పుకో అనుకుని సెలవిచ్చున్నావు, మా గర్జించావు ప్రభువా. అలాగే ప్రభువా నేను అడుగుచున్నావు, మా సంఘం అంతటా నీ నామములో అడుగుచున్నాము నా ప్రభువా నా రాజా. ప్రతి ఒక్క శరీరానికి నీ హస్తంతో తాకి స్వస్థత దయచేయవు. అపవాది అయితే ప్రభువా అపవాదిని వ్యతిరేకించు ప్రభువా. మాకు లేదు శక్తి, మాకు లేదు బలము, సర్వము సమస్తము నీవే అయి ఉన్నావని ప్రభువా నమ్ముకుంటున్నాము. ఈరోజు ప్రభువా మా యొక్క దిన కష్టంలో పడిన కష్టంలో ప్రభువా నీకు కానుకలుగా అర్పించిన బిడ్డలను జ్ఞాపకము చేసుకొని వారికి ప్రభువా దీవించి ఆశీర్వదించుమని ఈ ఉదయకాల సమయంలో మా చిన్న ప్రార్థన మా ప్రభువైన యేసు నామములో అతి మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసినది ఆహారము నేడు మాకు దయచేయము. మరణం క్షమించిన ప్రకారం మరణంలో క్షమించు. శోధన తెక్క దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరొచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్.